అబ్బా అమ్మా కుక్క దెబ్బలు కొట్టారు ఫ్రెండ్స్. అనవసరంగా బెట్టలేసి దొరికేసాను ఫ్రెండ్స్. ఈ టైంలో ఆడు ఫోన్ చేస్తున్నాడు. చెప్పరా. టీవీలో కనిపిస్తున్నావు మామా, నువ్వు దొరికిపోయేవాటి కదా. అదేలేరా బెట్టింగ్ చేస్తే దొరికిపోయేవాటి కదా. చెప్పాను ఇలాగే చెప్పినట్టు బెట్టింగ్ వద్దురా అంటే నేను వేస్తాను అన్నావు. దోలు తీరిందే. సర్లే పెట్టే ఫోన్ ఇంకా. 1 hour later. అబ్బా మంచి మ్యాచ్ ఈరోజు. నిన్న కొట్టిన దెబ్బలు ఇంకా నొప్పిపోతున్నాయి. బెట్టేద్దామంటే అయ్యా గుర్తొస్తున్నారా నాయన. ఏం బెట్టలొద్దు, మ్యాచ్ చూద్దాం శుభ్రంగా. బెట్టు లేదు ఏమీ లేదు, బెట్టలేయడం మానేశాను ఇంకా. ఒరే ఒకసారి ఆలోచించరా సోయిత్, నీ మైండ్ ని చెప్తున్నా. లాస్ట్ టైం దొరకవురా. రా రా బాలిక రా. వస్తున్నావు, బాబ్జీకి ఫోన్ చేస్తున్నావు. ఒక్క లాస్ట్ టైం బెట్టేద్దామే. హలో అన్న రేషియో గీసో ఏం అవసరం లేదన్న. ఒక 50 వేసి అన్న ముంబై మీద. ఈసారి అలాగైనా దొరకకూడదు. The next day. విశాఖలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. కేటుగాళ్ల ఆట కట్టించారు. 11 రకాల ఆన్లైన్ బెట్టింగ్ సైట్లని యాప్లని గుర్తించామన్నారు. మళ్ళీ దొరికిపోయాను మీరు కూడా బెట్లేకండి నాలాగా. బై ఫ్యాన్స్. ఎంకరేజ్ చేయరా.